శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తారు హిట్ కొడతారు అని మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. రేపు వరల్డ్ వైడ్ ఇంక్లూడింగ్ ఇండియా ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. యాక్చువల్గా 12th అంటే మండే సినిమా రిలీజ్ అవబోతుంది. సో కానీ కొంతమంది అతి ఉత్సాహంగాళ్ళు అప్పుడే వరల్డ్లో చాలా ప్లేసెస్లో సినిమా రిలీజ్ అయిపోయింది, ఒక రివ్యూ కూడా ఇచ్చేస్తున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు భయ్య. సినిమా రావాలి, హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నాము. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే నువ్వు హిట్ అని చెప్పు, ఫట్ అని చెప్పు, ఏదైనా తప్పే. ఇలాంటి వీడియోలు నేను చాలా చేశాను, ప్రతిసారి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే సినిమా విలువల్ని దిగజారుస్తున్నారు వీళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఐబొమ్మ రవిని ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసాం. సినిమాని అంటే కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది ట్రోల్ చేశారు. సినిమాని నాశనం చేస్తున్నాడు, సినిమా విలువలు దిగజారుస్తున్నాడు అని. మరి వీళ్ళనేమనాలి? సినిమా రిలీజ్ అవ్వకముందే తొక్కలాగుంది, బొక్కలాగుంది, అదుర్సు, సూపరు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు అవసరం లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, ఏది చెప్పినా తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు చూసావు, నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడతావు. కొంతమందికి సినిమా నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ నాకు నచ్చలేదు భయ్య. ముఖ్యంగా ఎందుకంటే బాస్ సినిమా అప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉంటాయి. యూజువల్గా మెగా ఫ్యాన్గా దాన్ని నేను ఆపుకోలేను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాను. కానీ ఒక్క పాయింట్కి వచ్చినప్పటికీ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీని ఫాలో అవుతూ మెగా ఫ్యాన్గా, సో ఇలాంటి సిచ్యువేషన్ చూసి ఇలా జనాలు ట్రోల్ చేస్తుంటే కొంచెం తట్టుకోలేక ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కొంతమంది సూపర్ అని పెడుతున్నారు, పర్లా, ఓకే ఫైన్. ముందుగానే ఒక ఒపీనియన్ ఇచ్చేస్తున్నాం, సినిమా చాలా చాలా బాగుందని చెప్పి. ఓకే, బాగుంటుంది అందరూ కోరుకునేది. కానీ ఇంకొంతమంది అయితే బొక్కలాగా ఉంటుంది, 500 బొక్క, 1000 రూపాయల బొక్క, ఈ సినిమాకి తలనొప్పి, జందుబాంబు తీసుకెళ్ళాలి, అలాంటి కమెంట్స్ కూడా పెడుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందు ఏంది ఇది అసలే మీ అంటే ఈ సంకరజాతి వాళ్ళని ఏం చేయాలి? ఎన్నిసార్లు మనం ఎన్ని రకాలుగా ట్రై చేసి, ఎన్ని రకాలుగా రిపోర్ట్ చేసి, ఎన్ని రకాలుగా వీళ్ళని అదుపు చేయాలి, ఎలిమినేట్ చేయాలని ట్రై చేసిన వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. సో మిమ్మల్ని కోరుకునేది ఒకటే భయ్య. నేను ఎన్నిసార్లు ఈ వీడియో చేసి మిమ్మల్ని ఇసిగించినా, మీకు విసుగ్గా అనిపించినా, కానీ ఇది పాయింట్. ఖచ్చితంగా నేను కొన్ని లక్షల సార్లైనా ఈ వీడియో చేస్తాను, ఇల్లు ఆపే వరకు. సో ప్లీజ్ సపోర్ట్ మై వీడియో. ఎంతవరకు షేర్ చేయగలిగితే, అంటే మీకు నచ్చి షేర్ చేయగలిగితే షేర్ చేయండి, వద్దనుకుంటే ఏం చేయలేం. అంటే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ నచ్చిన వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇది ఇంకా ఉపయోగపడుతుంది, వాళ్ళని రిపోర్ట్ చేయండి. ఇలాంటి ఆగడాలు ఆగడానికి మనం అంతూ ఒక హ్యాండ్ వేసినట్టు ఉంటుంది. సో అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. సో బాస్ వస్తున్నారు, హిట్ కొడుతున్నారు. మళ్ళీ 11th నైట్ అంటే రేపు నైట్ ప్రీమియర్ షో చూసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అప్పటిదాకా బాయ్. జై హింద్ శ్రేణిస్ అని